హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నిజం తెలుసుకోవడానికి కార్తీక్ని కాలర్ పట్టుకుని నిలదీసిన దశరథ. షాక్లో కార్తీక్. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో కంటే ముందుగా, టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలుసు కదండి, నేను ఎపిసోడ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇంకా సుమిత్ర దగ్గరే ఉంటుందన్నమాట. దీప, కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరే నుంచుని ఉంటారు. సుమిత్ర అయితే అనరాని మాటలన్నిటినీ దీపని అంటుంది. అసలు నువ్వు ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి దీప? అసలు నువ్వెవరు? నువ్వెందుకు నాకు ఇవన్నీ చేయాలి? నా కూతురు పెళ్ళి చెడగొట్టింది నువ్వే. అది నిజమైతే ఓకే, మంచిదే. కానీ అలా చెడగొట్టి మళ్ళీ ఈరోజు కూడా ఏదో ఒక ప్లాన్తో ఆ పెళ్ళి మళ్ళీ జరగాలని చూస్తే మాత్రం నేను ఇంకా క్షమించను. నువ్వు నా కూతురుగా పుట్టడం కూడా నాకు ఇష్టం లేదు. నేను నీ తల్లిని కాదు, నన్ను అమ్మ అని పిలవద్దు అని చెప్పేసి సుమిత్ర అయితే చాలా గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడైతే దీప, అమ్మ, మీకు నాకు ఏదో రుణానుబంధం ఉన్నట్లుంది. అందుకే ఈ జన్మలో మీరు నేను కలిశాను. అయినప్పటికీ మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను ఏం చేసినా మీ గురించే ఆలోచిస్తాను. మీ కుటుంబ సంతోషం గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడైతే సుమిత్ర, రుణానుబంధం అంటూ ఏమీ లేదు. నువ్వు నా ప్రాణం కాపాడావు, అలాగే నేను కూడా నీ ప్రాణం కాపాడాను. అంతకుమించి సరిపోయింది, కానీ అంతకుమించి నీకు నాకు ఏమీ లేదు అని చెప్పేసి చాలా గట్టిగా తెగేసి చెప్తుంది. అలా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో దీప అయితే అక్కడి నుండి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ చాటు నుండి విన్న దశరథ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళి, సుమిత్ర, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? గుండెకు గాయం అయితే తట్టుకోగలం, కానీ నీ మాటలు గుండెకు తగిలిన సుమిత్ర, అలాంటి మాటలను తట్టుకోవడం చాలా కష్టం. దీప ఎలా బాధపడుతుందో ఏంటో అని అంటూ ఉంటాడు. అప్పుడైతే సుమిత్ర, మీ గుండెకు తగిలిన గాయం కంటే ఇది చాలా చిన్నవేలండి. అంతకంటే ఎక్కువ బాధని నేను అనుభవించాను అని చెప్పేసి చాలా సీరియస్గా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, దీప తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావు సుమిత్ర, కానీ నేను నమ్ముతున్నాను దీప ఎటువంటి తప్పు చేయలేదు. నా నమ్మకమే గెలుస్తుంది చివరికి. ఎందుకంటే దీప తప్పు చేసే మనిషి కాదు, ఒకళ్ళ ప్రాణం తీసేంత తప్పు చేసే మనిషి అస్సలు కాదు అని చెప్పేసి పాపం దీప ఎలా బాధపడుతుందో ఏంటో, ఎంత బాధపడుతుందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. ఈలోపైతే కార్తీక్, దీప సైకిల్ తీస్తూ ఉంటారనమాట. కార్తీక్ సైకిల్ తీస్తూ ఉంటాడు దీపని ఎక్కించుకోవడానికి. దీప అయితే ఎక్కకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది అక్కడి నుంచొని. అప్పుడు కార్తీక్ దీపను ఓదారుస్తూ ఉంటాడు. దీప, ఏడవకు, నీ కన్న తల్లే కదా నిన్ను అన్నది. ఎందుకు బయట వాళ్ళు ఏదో అన్నట్లు నువ్వు అలా బాధపడుతావు? నీ తల్లే నిన్ను అంది కదా, ఏం బాధపడకు దీప అని చెప్పినప్పుడు దీప అయితే, కార్తీక్ బాబు, నన్ను కని పెంచింది తల్లిదండ్రులు, నేను అనుకున్న తల్లిదండ్రులు చాలా వేరుగా ఉన్నారు. ఎందుకంటే నన్ను పెంచిన తండ్రి వేరు, నన్ను కన్న తండ్రి వేరు. అలా నేను నిజం తెలుసుకుంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది. అలాంటిది జ్యోత్స్నని తన మనవరాలుగా ఎంతో అపరూపంగా చూసుకున్న తాతయ్య గారు, అలాగే ప్రాణం పెట్టి పెంచుకున్న దశరథ గారు, సుమిత్ర అమ్మ కూడా రేపొద్దున ఈ నిజం తెలిసిన తర్వాత ఏమైపోతారు, ఎంత బాధపడతారో అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది కార్తీక్ బాబు అని చెప్పినప్పుడు కార్తీక్ అయితే, అలా అని నువ్వు జ్యోత్స్న మీద జాలి పడాల్సిన అవసరం అయితే లేదు. జ్యోత్స్నకి మనం చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మూర్ఖత్వంతో చాలా తప్పులు చేస్తుంది జ్యోత్స్న. ఆ జ్యోత్స్న మళ్ళీ అటువంటి తప్పులు రిపీట్ చేయకుండా మనం చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత దశరథ గార్డెన్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతూ పేపర్ చదువుతూ ఉంటాడు. అలా పేపర్ చదువుతున్న దశరథ దగ్గరికి వచ్చి పారిజాతం అయితే ఏడ్చుకుంటూ వస్తుంది. పిన్ని, ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నాన్న ఏమన్నా అన్నాడా? ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు పారిజాతం అయితే, దశరథ, నీకు దాసు అంటే చాలా ఇష్టం, అలాగే దాసుకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఈ ఇంట్లో ఎవరైనా దాసును పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అంటే మాత్రం అది నువ్వే. నాకు తెలుసు, దాసు అంటే నీకు చాలా ప్రేమ అని చెప్పినప్పుడు దశరథ అయితే, అవును పిన్ని, కాదనటం లేదు, నా తమ్ముడు అంటే నాకు ప్రేమే. ఇప్పుడు ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు పారిజాతం అయితే, దాసు కనిపించడం లేదు దశరథ, ఇంట్లోండి వెళ్ళిపోయాడు అని చెప్పగానే దశరథ అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు.
ఏంటి పిన్ని, ఏమంటున్నావు నువ్వు? దాసు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడా? ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళిపోతుంటే అని అడిగినప్పుడు, అవును దశరథ, దాసు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు వెతకొద్దు అని చెప్పేసి ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాడు దశరథ. కాశీ వాళ్ళు చాలా వెతుకుతున్నారు కానీ దొరకడం లేదు అని చెప్తుంది. చెప్పినప్పుడు దశరథ అయితే, మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడా కాశీ అని అడిగినప్పుడు, ఏమో దశరథ, నాకైతే తెలియదు అని చెప్తుందన్నమాట పారిజాతం. అవును పిన్ని, ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగినప్పుడు, మొన్న నేను జ్యోత్స్న కాశీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం దశరథ. వెళ్ళినప్పుడు కాశీ స్వప్న చెప్పారు మాకు. ఏమనంటే, నాన్న ఇలా వెళ్ళిపోయాడు, నాన్నమ్మ లెటర్ రాసి పెట్టి నన్ను వెతకొద్దు అని చెప్పేసి లెటర్ రాసి పెట్టి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా మేము వెతుకుతున్నాం కానీ మాకు దొరకలేదు అని చెప్పేసి కాశీ చెప్పాడు అని చెప్పి బాగా ఏడుస్తుంది పారిజాతం అయితే. పిన్ని, ఎవరెవరు వెళ్ళారు? మేము వెళ్ళాము అని అంటున్నావేంటి? నువ్వు కాకుండా ఇంకెవరినైనా తీసుకెళ్ళావా అని అనగానే, అవును దశరథ, నేను జ్యోత్స్న కలిసి వెళ్ళాము అని చెప్పగానే దశరథ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ బయటకు వచ్చి, కార్తీక్ కూడా ఈ మాటలు మాట్లాడుకునేవన్నీ వింటాడు కానీ పారిజాతం కార్తీక్ని గమనించదు. ఇంకా దశరథ కూడా గమనించడు. కార్తీక్ అయితే చాటుగా ఉండి ఇవన్నీ కూడా వింటూ ఉంటాడు. అప్పుడైతే దశరథ జ్యోత్స్న అనే మాట వినగానే మనసులో అనుకుంటూ ఉంటాడు, దాసు కనిపించకపోవడం ఏంటి? జ్యోత్స్న చూడడానికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది? జ్యోత్స్న మళ్ళీ మాయం చేసిందా దాసుని ఏమన్నా చేసిందా అని అనుకుంటూ, సరే పిన్ని, నువ్వేమీ బాధపడకు, నేను నా ఫ్రెండ్స్ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళ చేత నేను వెతికిస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అన్నప్పుడు, సరే దశరథ, నువ్వే చూసుకో, ఎందుకంటే ఈ విషయం మీ నాన్నకు చెప్దామంటే కూడా మీ నాన్నకు దాసు అంటే ఇష్టం ఉండదన్న విషయం నీకు తెలుసు. ఇంత ఎత్తున లేస్తారు నా మీద, నేనైతే ఇంకెవరికి చెప్పడం లేదు, నువ్వే వెతికి పట్టుకో దాసుని అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు కార్తీక్ చూసి, ఏరా విన్నావా నువ్వు? నా కొడుకు ఎటో వెళ్ళిపోయాడ్రా, నా కొడుకుని వెతకరా, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడైనా అటు ఇటు చూస్తూ ఉండరా, వాడు ఎక్కడైనా తగులుతాడేమో అని చెప్పేసి. కన్నా తల్లిని కదరా, నాకు చాలా బాధగా ఉంది, వాడు ఎటు వెళ్ళిపోయాడు, వాడికి అసలే మతి స్థిమితం ఉండదు, కాసేపు గుర్తుంటే కాసేపు గుర్తుండదు, అలాంటి వాడు ఏమైపోయాడు అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి పారిజాతం అయితే మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడైతే కార్తీక్ దశరథ దగ్గరికి వచ్చి, మావయ్య, ఎందుకు నువ్వు జ్యోత్స్న పేరు రాగానే అంత కంగారు పడ్డావు? జ్యోత్స్న పేరు వినగానే ఎందుకు అంత అయోమయంగా అయిపోయావు? ఏం జరిగింది మావయ్య? ఏంటి మావయ్య అని అడిగినప్పుడు, కార్తీక్, నేను నీకు ఒక విషయం చెప్పాలరా, ఇటు రా అని చెప్పేసి కార్తీక్ని అయితే అలా పక్కకు తీసుకుని వెళ్తాడు. ఎవరు లేని చోటకి గార్డెన్లో తీసుకుని వెళ్ళి, కార్తీక్, నేను ఒక విషయం చెప్తానురా, నువ్వైతే ఎవరికి చెప్పకు అని చెప్పినప్పుడు, చెప్పు మావయ్య, నేనైతే ఎవరికి చెప్పను అని అంటాడు. అప్పుడైతే దశరథ చెప్తాడనమాట, కార్తీక్, నువ్వు కంగారు పడుకు, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని విని, ఎందుకంటే దాసుని కొట్టింది ఎవరో నీకు తెలుసా అడిగినప్పుడు, కార్తీక్ అయితే, ఏంటి మావయ్య ఇలా అడుగుతున్నాడు? దాసు గురించి మావయ్యకి తెలుసా? మావయ్య గురించి మావయ్యకి తెలుసా ఏంటి? ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడైతే, లేదు మావయ్య, నాకు తెలీదు దాసు మావయ్య గురించి ఎవరిని కొట్టారు అని చెప్పినప్పుడు, నాకు తెలుసు కార్తీక్, దాసుని కొట్టింది ఎవరో తెలుసా? నా కూతురు, నా కన్న కూతురు దాసుని కొట్టడం నేను నా కళ్ళారా చూశాను అని చెప్పగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఏంటి మావయ్య, దాసుని కొట్టింది జ్యోత్స్నానా? ఈ విషయం నీకెలా తెలుసు అడిగినప్పుడు, అవునరా, మా అన్నయ్య అనే పిలుపు వినగానే నేను టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ మీదకి వచ్చినప్పుడు జ్యోత్స్న అయితే దాసును బలంగా కర్రబెట్టి కొట్టింది. కొట్టడమే కాకుండా తనను చంపబోతుంది, కారులో తీసుకుని వెళ్ళి చంపబోతుంటే నేనే తనని కాపాడి సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయించాను అని చెప్తాడు. అరే, నీకేమైనా నిజం తెలిస్తే చెప్పరా, నువ్వెందుకో నీ ప్రవర్తన మారింది, నీకు నీ ఆలోచన విధానం మారింది, నువ్వు చెప్పే మాటలు, నువ్వు చూపించే ప్రవర్తన అన్నీ మారిని, నీకేదో నిజం తెలిసిందిరా, చెప్పరా కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ కాలర్ని పట్టుకుంటాడు దశరథ. అప్పుడైతే కార్తీక్, అవును మావయ్య, దాసు మావయ్య నాకు ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరకు చెప్పాడు, ఎందుకంటే పారిజాతం పిల్లల్ని మార్చేసింది, ఇప్పుడు నీ దగ్గర పెరుగుతున్న జ్యోత్స్న దాసు మావయ్య కూతురు, కన్న తండ్రి ఉండి కూడా దాసు మావయ్యని చంపడానికి కూడా వెనుకాడలేదు జ్యోత్స్న, చూసావా మావయ్య? కానీ నీ కన్న కూతురు ఎవరో తెలుసా మావయ్య? దీప మావయ్య, దీప అని
చెప్పగానే దశరథ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏంట్రా కార్తీక్, నువ్వు అనేది నిజమేనా? దీప నా కూతురా? దీప లాంటి మంచి మనసున్న నా కూతురా? జ్యోత్స్నకి ఇలాంటి మనసు ఎక్కడి నుండి వచ్చింది? సుమిత్రకి లేని నాకు లేని ఇలాంటి బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది అని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ దీపే నా కన్న కూతురా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ ఈ విషయం సుమిత్రకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. సుమిత్ర ఎలా అర్థం చేసుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా నాకు నిజం చెప్పినందుకు థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ని ఒక్కసారిగా హత్తుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్